సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ ఎస్పీ సంజీవరావు అధ్యక్షతన వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యానవన శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఒక్కొక్క ఈవో క్లస్టర్కు 25 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అవసరమయ్యే అన్ని రకాల సబ్సిడీలను ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు సరైన సమయంలో ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు, వ్యవసాయ సహాయక సంచాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఆయిల్ పంప్ సాగు జరిగే విధంగా చూడాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు డీలర్లు అందరూ ఖచ్చితంగా విత్తన చట్టం, ఎరువుల చట్టం మరియు పురుగు మందుల చట్టానికి లోబడి తమ వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు అధికారులు. అది మాకు రైతులకు ఇచ్చేవాళ్ళు కూడా మాకు తెలియదు. కొన్ని ప్యాకెట్స్ కూడా మాకు ఇలా రావడం జరుగుతుంది. ఆ కంపెనీకి డైరెక్ట్ సప్లై చేస్తున్నాము అనేది కొన్ని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. చట్టంలో ఏంటంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో ముఖ్యంగా మనము జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డివిజన్ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. సో మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఎస్హెచ్ఓ దీనికి నేతృత్వం వహిస్తారు. డివిజన్ స్థాయిలో ఏడీఏ అండ్ డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇద్దరు వారి నేతృత్వం వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ హార్టికల్చర్ సెరికల్చర్ ఆఫీసర్ అండ్ ఈ ఆయిల్ సీడ్ దాంతో పాటుగా ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క